أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. وإما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإلينا مرجعهم ثم الله شهيد على ما يفعلون. మరియు ఓ ముహమ్మద్, మేము వాస్తవానికి వారికి వాగ్దానం చేసిన శిక్షలలో కొన్నింటిని నీకు చూపినా లేక అంతకు ముందే నిన్ను మరణింపజేసినా వారు మా వైపుకే కదా మరలి రావలసి ఉన్నది. చివరకు వారి కర్మలన్నింటికీ అల్లాహ్యే సాక్షి. ولكل أمة رسول فإذا جاء رسولهم قضي بينهم بالقسط وهم لا يظلمون. మరియు ప్రతి సమాజానికి ఒక ప్రవక్త పంపబడ్డాడు. ఎప్పుడైతే వారి ప్రవక్త వస్తాడో అప్పుడు వారి మధ్య వ్యవహారాల తీర్పు న్యాయంగా చేయబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరగదు. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. మరియు వారిలా అడుగుతున్నారు, మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు పూర్తి కానున్నది? قل لا أملك لنفسي ضرا ولا نفعا إلا ما شاء الله لكل أمة أجل إذا جاء أجلهم فلا يستأخرون ساعة ولا يستقدمون. ఓ ముహమ్మద్, వారిలో ఇలాను, అల్లాహ్ కోరితే తప్ప నా కొరకు నేను కీడుగాని మేలుగాని చేసుకోగలిగే శక్తి నాకు లేదు. ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. వారి గడువు వచ్చినప్పుడు వారు ఒక ఘడియ వెనకగాని లేక ముందుగాని కాలేరు. قل أرأيتم إن أتاكم عذابه بياتا أو نهارا ماذا يستعجل منه المجرمون. వారితో అను, ఏమీ? మీరు ఆలోచించారా, చూశారా? ఒకవేళ ఆయన శిక్ష మీపై రాత్రిగాని లేక పగలుగాని వచ్చిపడితే మీరేం చేయగలరు? అయితే దేని కొరకు ఈ అపరాధులు తొందర పెడుతున్నారు? أثم إذا ما وقع آمنتم به الآن وقد كنتم به تستعجلون. ఏమి? అది, ఆ శిక్ష మీపై వచ్చిపడిన తరువాతనే మీరు దానిని నమ్ముతారా? ఆ రోజు మీరిలా అడగబడతారు, ఇప్పుడా మీరు దానిని నమ్మేది? వాస్తవానికి మీరు దాని కొరకు తొందరపట్టు ఉండేవారు కదా. ثم قيل للذين ظلموا ذوقوا عذاب الخلد هل تجزون إلا بما كنتم تكسبون. అప్పుడు దుర్మార్గులతో ఇలా అనబడుతుంది, మీరు శాశ్వతమైన శిక్షను అనుభవించండి. మీకు మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రతిఫలం తప్ప వేరే శిక్ష విధించబడునా? ويستنبئونك أحق هو قل إي وربي إنه لحق وما أنتم بمعجزين. మరియు ఓ ముహమ్మద్, వారు ఇంకా ఇలా అడుగుతున్నారు, ఏమీ? ఇదంతా సత్యమేనా? వారితో అను, అవును, నా ప్రభువు సాక్షిగా ఇదంతా నిశ్చయంగా జరగబోయే సత్యమే మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు. ولو أن لكل نفس ظلمت ما في الأرض لافتدت به وأسروا الندامة لما رأوا العذاب وقضي بينهم بالقسط وهم لا يظلمون. మరియు దుర్మార్గం చేసిన ప్రతి వ్యక్తి వద్ద ఒకవేళ వాస్తవానికి భూమిలో ఉన్న ధనమంతా ఉన్నా దానిని అంతా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు, కాని అది స్వీకరించబడదు. మరియు వారు ఆ శిక్షను చూసినప్పుడు లోలోపల పశ్చాత్తాప పడతారు. మరియు వారి మధ్య తీర్పు న్యాయంగా జరుగుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరగదు. ألا إن لله ما في السماوات والأرض ألا إن وعد الله حق ولكن أكثرهم لا يعلمون. వినండి, నిశ్చయంగా ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తము అల్లాహ్కే చెందినది. తెలుసుకోండి, నిశ్చయంగా
అల్లాహ్ వాగ్దానం సత్యం, కాని చాలా మందికి ఇది తెలియదు. هو يحيي ويميت وإليه ترجعون. ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు. يا أيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى ورحمة للمؤمنين. ఓ మానవులారా, వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం, ఈ ఖురాన్ వచ్చింది మరియు ఇది మీ హృదయాల రోగాలకు స్వస్థతనిస్తుంది మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ప్రసాదిస్తుంది. قل بفضل الله وبرحمته فبذلك فليفرحوا هو خير مما يجمعون. ఇలా అను, ఇది అల్లాహ్ అనుగ్రహం వల్ల మరియు ఆయన కారుణ్యం వల్ల, కావున దీనితో వారిని ఆనందించమను, ఇది వారు కూడబెట్టే దానికంటే ఎంతో మేలైనది. قل أرأيتم ما أنزل الله لكم من رزق فجعلتم منه حراما وحلالا قل الله أذن لكم أم على الله تفترون. ఇలా అను, మీరు ఆలోచించారా? అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని ధర్మసమ్మతం మరికొన్నింటిని నిషేధం చేసుకున్నారు. ఇలా అడుగు, ఏమీ అల్లాహ్ దీనికి అనుమతినిచ్చాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్కు అంటగట్టుతున్నారా? وما ظن الذين يفترون على الله الكذب يوم القيامة إن الله لذو فضل على الناس ولكن أكثرهم لا يشكرون. మరియు అల్లాహ్పై అబద్ధాలు కల్పించేవారు తీర్పుదినమును గురించి ఏమనుకుంటున్నారు? నిశ్చయంగా అల్లాహ్ మానవుల ఎడల అత్యంత అనుగ్రహం కలవాడు, కాని చాలామంది కృతజ్ఞతలు చూపరు. وما تكون في شأن وما تتلو منه من قرآن ولا تعملون من عمل إلا كنا عليكم شهودا إذ تفيضون فيه وما يعزب عن ربك من مثقال ذرة في الأرض ولا في السماء ولا أصغر من ذلك ولا أكبر إلا في كتاب مبين. మరియు ఓ ప్రవక్త, నీవు ఏ కార్యంలో ఉన్నా మరియు ఖురాన్ నుండి నీవు దేనిని పఠిస్తూ ఉన్నా మరియు ఓ మానవులారా, మీరు ఏమి చేస్తూ ఉన్నా, మీరు మీ పనులలో నిమగ్నులై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాము. భూమ్యాకాశాలలో ఉన్నటువంటి ఒక రవంత పరమాణువంత వస్తువైనా దానికంటే చిన్నదైనా లేదా పెద్దదైనా నీ ప్రభువు దృష్టి నుండి మరుగుగా లేదు. అదంతా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون. వినండి, నిశ్చయంగా అల్లాహ్కు ప్రియులైన వారికి ఎలాంటి భయమో ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా. الذين آمنوا وكانوا يتقون. ఎవరైతే విశ్వసించారో మరియు దైవభీతి కలిగి ఉంటారో لهم البشرى في الحياة الدنيا وفي الآخرة لا تبديل لكلمات الله ذلك هو الفوز العظيم. వారికి ఇహలోక జీవితంలోనూ మరియు పరలోకంలోనూ శుభవార్త ఉంటుంది. అల్లాహ్ పలుకులలో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే ఆ గొప్ప సాఫల్యం, విజయం. ولا يحزنك قولهم إن العزة لله جميعا هو السميع العليم. మరియు ఓ ముహమ్మద్, వారి మాటలు నిన్ను దుఃఖింపజేయకూడదు. నిశ్చయంగా శక్తి, గౌరవం అంతా అల్లాహ్కే చెందుతుంది. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. జజాకుం అల్లాహ్ ఖైర్.